మొబైల్ దొరికాడు దొంగ. పడుకున్నాడా లేచాడా? చూద్దాం. ఓ పడుకున్నాడు. లాక్ ఓపెన్ చేద్దాం. అబ్బా ఎక్కడ గోక్కుంటున్నావురా? గబ్బుగాడు హ్యాండ్ ని గబ్బు గబ్బు చేసేశాడు. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు? ఏం చేద్దామంటావు మరి? ఓ ఈ హ్యాండ్ కదా, ఆ హ్యాండా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓపెన్ అవ్వాలి, నీ సంగతి చెప్తారా? ఇదేంటి బ్యాండేజ్ వేసింది? దెబ్బ తగిలిందా? షిట్. వీడిని కొట్టాలి, లేదు చంపేయాలి. ఆఫీస్కి టైం అయినా ఎలా పడుకున్నాడు చూడు. లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది. వచ్చిందండి వయ్యారి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా పడుకున్నాడా? ఏ హ్యాంగిల్లో పడుకున్నాడు చూడు ఎదవా. ఉండు నీ పని చెప్తా. ఒక్క సెకండ్ ఆగొచ్చు కదే. ఎందుకు? నీకోసం బకెట్ పెట్టా, అందులో వాటర్ పోసా, అందులో హీటర్ పెట్టా, హీటర్ ప్లగ్ పెట్టా, ప్లగ్ పక్కన ఉన్న చుచ్చుకి కరెంటు పెట్టా. నాకు అర్థం కాలేదు సార్. వాటర్ వేడైనా నీకు ఒక కేక పెట్టా. అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావు. నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నీ కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాను. పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నీ కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాను. పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నీ కర్ర పట్టుకుని రెడీగా ఉన్నాను. ఏహే ఆపు, ఎంతసేపు వస్తారు? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత ఏం జరిగింది? నువ్వు వచ్చి తన్నావు, నేను వచ్చి పడ్డా. ఆఫీస్ కి లేట్ అయితే మీ బాస్ తన్నడానికి రెడీగా ఉంటాడు. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, బ్రేక్ఫాస్ట్ పెడతా. అబ్బా, దీనికి కళల్లోనైనా షాక్ పెట్టలేకపోతున్నానే. చూసుకోబల్లా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైందండి? ఇది నీ పనేనా? ఇదొక హఠాత్. అవునండి, మార్నింగ్ మీకు వచ్చిన కళ నిజం చేద్దామని. హుసే, కన్నది నీ మీదనే, నా మీద కాదు. మనకు పర్సన్ ముఖ్యం కాదండి, కళ. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే రెడీ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ పెడతా. ఇంట్లో దీని టార్చర్ భరించడం కంటే ఆఫీస్కి వెళ్ళి హాయిగా వర్క్ చేసుకోవడం బెటర్. ఏమండి, టిఫిన్ చేస్తారా? చేస్తా. అయితే కిచెన్ లోకి వెళ్ళి చేయండి. నేను రెడీ చేస్తా అని చెప్పలే, రెడీ చేసిన టిఫిన్ తింటా అని చెప్పా. అయితే బయటికి వెళ్ళి తీసుకురండి. నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో టిఫిన్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఎక్కడొకటి దగ్గర టిఫిన్ చేసి వెళ్తా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అవునా, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. ఈరోజు సండే. అయితే నన్నెందుకు లేపావే? ఊరు నుంచి మా తమ్ముడు వస్తున్నాడు, బస్ స్టాప్కి వెళ్ళి పికప్ చేసుకురండి. నాతోనే ఆడుకుంటావే, చెప్తా. మీ తమ్మునికి వేరే పని పాట ఏం లేదే? పదాక నా ఇంటి మీద పడి తినుడేనా? అలా అనకండి, మా తమ్ముడు వింటే బాధపడతాడు. వింటూనే ఉన్నా, అన్ని వింటూనే ఉన్నా. ఈడెప్పుడు వచ్చాడు? ఒరే తమ్ముడు, వచ్చేసావా?
బావని పంపిద్దాం అనుకున్నారా? వద్దులే అక్క, నేను రావడం బాగా ఇష్టం లేనట్టుంది, వెళ్ళిపోతా. ఏమండి? రే బొమ్మడిది, నిన్ను దొలకరానికనే రెడీ అయి ఉన్నారా? ఊరికే జోక్ చేసేద్దా? వద్దులే బావా. ఏ ఊరుకో. ఇంకేంటి ఆలస్యం, స్టార్ట్ చేయి. అక్క బాగా ఆకలేస్తుంది. 2 నిమిషాలు ఆగు, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. ఇందాక బయట తెమ్మన్నది, ఇప్పుడు 2 నిమిషాలేనా? రా బావా, వెళ్ళి కూర్చుందాం. తినడానికే కదా, కూర్చుందాం. ఏదో చట్నీ ఉన్నట్టుంది. వీడికి దోశతో పని లేదనుకుంటా. ఎవరితో పొట్టించుకున్నట్టున్నాడే. ఏంట్రా ఇది? లేదుట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అక్క బావా, అందుకేనా అదంతా పొంగిపోతుంది. బావ మనం చిన్న బెట్టు పెట్టుకోమా? ఏంటి అక్క ముందు దోశ ఎవరికి వేస్తుందో చూద్దామా? అంత పెద్ద పేరు కొట్టించుకున్నావుగా, నీకేస్తుందిలే. అబ్బో లేదు, నీకే వేస్తుంది. అంత లేదు. బెట్టేంటో చెప్పు బావా. అదేదో నువ్వే చెప్పు. అక్క ముందు నాకు దోశ వేసింది అనుకో, మీ ఇంటికి ఇంక అస్సలు రాను. హా, డన్. హా. వాడికేయాలి 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 వాడికేయాలి. ఇది నాకేసిందండి. అంత కరెక్ట్ లేకపోయావరా? మా అక్క డిష్ తీసిన దోశ ముందు ఎవరికైనా వేస్తుంది, తర్వాత నాకు వేస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా తమ్ముడితో ఏదన్నా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? మీకు మార్నింగ్ ఓ అందమైన కల వచ్చింది కదా, దాని గురించి. వీడికి ఏదో చెయ్యాలి. ఏంటి బావా, బెట్టి నేను గెలిచా కదా, మరి ఇక్కడే ఉండిపోమంటావా? ఉండిపోతావరా? ఎందుకుండా? మార్నింగ్ ఏదో కళ పట్టదంటగా, దాని గురించి చెప్పవా మరి? దాని గురించే చెప్తా గానీ నీతో ఒక బెట్టు కడతా. దానికంటే ముందు ఆహా, దీని ముందు గెలువు చూద్దాం. ఓడిపోతావేమో బావా. చూద్దాం. ఇంతకీ బెట్ ఏంటి? మీ అక్కంటే నీకు చాలా ఇష్టం కదా, హా, మీ అక్కతో నిన్ను కర్రతో కొట్టిస్తా. ఆల్రెడీ ఓడిపోయావా, చూసుకో ఒకసారి. చూద్దాం. డన్ డన్. ఇంతకీ బెట్ ఏంటి? బెట్ చెప్తా గానీ ముందు నువ్వు వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసిరా. చేసేస్తా. 1 2 3. ఒరే తమ్ముడు, ఏమైందిరా? అయ్యో, చూసుకోబల్లా. తమ్ముడు తమ్ముడు, ఒరే తమ్ముడు, ఏమైందిరా? కరెంట్ షాక్ కొట్టింది. అయినా ఎంతమంది మీద ప్రయోగిస్తావు నీ కరెంట్ షాకు? ఏంటి అక్క, ఇది నీ పనే? ఏంటండి, అది ఇంకా తీసేయలేదా? ఇప్పుడు తీస్తా.